నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక సంఘం ఎన్నికల్లో 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కొత్త రాంబాబు యాదవ్ ప్రచారంలో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కొత్త రాంబాబుకు స్థానిక వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మాజీ ఎంపీటీసీగా తాను అందించిన సేవలను, అభివృద్ధిని ఈ సందర్భంగా రాంబాబు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయాలకు అతీతంగా ఓటర్లు ఆశీర్వదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ కొత్త రాంబాబుకు మద్దతుగా 13వ వార్డులో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. కొత్త రాంబాబును గెలిపించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలి అని ఆయన ఓటర్లను కోరారు. ప్రాధాన్యవంతం అన్నాడు. నేను ఒకరిగా ఉంటున్నాను. ఏ రీతిని పిలిచినా మీకు వాస్తాను ఉంటా నన్ను జీవించండి అని అడిగింది. నేను మాజీ శాసనసభ్యుని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి మిమ్మల్ని ఆశీర్వదించండి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. నమస్కారాలు. మీరన్నా చూడటానికి పక్క ఉన్నది కానీ బాగా విచారం ఈ ఎన్నికల్లో ఇంటర్నేషనల్ ఓడింది. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి లేకుండా చేసింది. ఎందుకంటే ఓటేసి సరే ఇంతకుముందు ఇంటర్నేషనల్ వేసినాం. ఇవన్నీ ఒకసారి ఇస్తూ ఉంటాడు కదా, ఇదొక సార్ వేస్తాం అనుకుని వేసింది. ఎంత గట్టిగా హామీ ఇచ్చిందంటే ఇల్లు తిరిగి